అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి, నా పేరు అక్కల శ్రీధర్, స్థానిక ఎంపీటీసీని. ఇది పురాతన చెందిన పార్వతీ కొండల స్వామి టెంపుల్. గత 2 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చెందుతుంది. పొరుగుల నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, మన తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు వస్తున్నారు. కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం. గ్రామం తరపున కల్పించలేకపోతున్నాం, డిపార్ట్మెంట్ తరపున కల్పించలేకపోతున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఉండీళ్ళు పెట్టి గ్రామాన్ని డెవలప్ చేయాలి, గుడిని డెవలప్ చేయాలని. స్థానికంగా అది నెరవేరలేదు. చాలాసార్లు మేము డిపార్ట్మెంట్కి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసాం, స్వయంగా వెళ్ళి కలిసాం. కానీ లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఇక్కడ కుండలేశ్వర స్వామి దగ్గర దందా చేయడం మొదలుపెట్టారు కొంతమంది వ్యక్తులు. స్థానికంగా బోర్డు పెట్టుకుని అన్నదానం భక్తులు చేస్తుంటే పక్కన పుస్తకాలు పెట్టి వసూలు చేసుకుని దాన్ని, అలాగే భక్తులు చాలా మంది లక్షలాది రూపాయలు విరాళాలకు ఇచ్చారు అన్నదానానికి. అలాగే పప్పులు, నూనె, రైసు అలా వర్తక సంఘాల తరపు నుంచి వచ్చింది. 30 రోజులు 30 మంది భక్తులు అన్నదానం చేశారు. కానీ ఒక 4-5 వ్యక్తులు, స్థానికంగా ఉన్న వ్యక్తులు ఒక బోర్డు పెట్టుకుని ఫోన్పే నెంబర్ల ద్వారా పుస్తకాలు పెట్టుకుని అన్ని స్థానికంగా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని మీకు సబ్మిట్ చేస్తాను, అన్ని వసూలు చేసుకుని డిపార్ట్మెంట్ అండదండలతో, డిపార్ట్మెంట్ కనుసంధంలో చూస్తుండగానే అక్రమ వసూలుకు పాల్పడ్డారు. వీళ్ళు లక్షలాది రూపాయలు చేశారు అక్రమంగానే. అలాగే గుడిలో కొబ్బరి చెప్పుల ద్వారా ఒక 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చును, అది కూడా గుడికి లేకుండా చేశారు. అభిషేకం టికెట్ పెట్టలేదు. అభిషేకం టికెట్ 200 రూపాయలు అధికారులు ఎదురుగుండానే అర్చక స్వాములు తీసుకుని అభిషేకాలు చేయడం చేశారు. ఈ గుడి చాలా డెవలప్ అవుతుంది. పురాణమైన కాలం నుంచి ఉన్నది. ఎంతో మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించలేకపోతున్నాం మనం. అలాగే ఇక్కడ దందాలని రద్దు చేయాలని కోరుతున్నాం. భక్తులు మనోభావాలు ఎలా ఉంటాయంటే దేవుడి దగ్గరగా చూడాలని కోరుకుంటారు, దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతే. డిబ్బి లేకపోవడం వల్ల ప్రాబ్లం అర్చక స్వాములకి కాదండి, గ్రామానికి, గుడికి. ఎందుకో చెప్తున్నాను. మనం తిరుపతి వెళ్తాం, ఇంటి దగ్గరే ముడుపు కట్టుకుని వెళ్ళి తిరుపతి ఉండీలు వేసుకుంటాం. అలాగే చాలా మంది భక్తులు ఇక్కడ పరమశివుడికి మొక్కుకుని వస్తున్నారు. ఇక్కడ ఉండి లేకపోవడం వల్ల డబ్బులు ఏం చేయాలో తెలియక అర్చక స్వామికి ఇచ్చి బాధపడుతూ వెళ్తున్నారు వాళ్ళు. మాజీ ఇక్కడ సర్పంచ్ అంటే ఇక్కడ గుడికి మాజీ చైర్మన్ కూడా. సంవత్సరం కాలం నుంచి విపరీతంగా భక్తులు దేవస్థానానికి రావటం జరుగుతుందండి. 30 రోజులు నెల కార్యక్రమంలోనండి వీళ్ళు ఏం చేసింది, 30 రోజులు విపరీతమైనటువంటి రద్దీ పెరిగిపోయింది. మా గ్రామస్తులు కొంతమంది కలిసండి ఒక శిబిరం ఏర్పరచుకుని అధ్యత అన్నదాత సుఖీభవ అని ఒక ఏర్పాటు చేసినట్టు. ఒక స్లిప్పు లేదు, ఏమీ లేదు. వచ్చిన వేలాది రూపాయలండి భక్తులు సంచలనం చేసింది. ఏ రోజు కాదు 60-70 లక్షల రూపాయలు ఈ నెలలో వస్తుందండి. వదిలి చేసుకునండి దుర్వినియోగంగా పట్టిపోయినట్టండి గ్రామస్తులు. అధికారులు అంటే అధికారులు ఏమన్నా అడిగితే మాకు రాజకీయంగా ఒత్తిడి పెరుగుతుందా, మేము ఏం చేయలేమన్నారు అంటే. మీరు డిపార్ట్మెంట్ అమలాపురం అండి, కాకినాడ, రాజమండ్రి, మామూలుగా అమరావతి, ఇక్కడ ఏవో గారికి అందుకని ఒకసారి 4 సార్లు చేశానండి. 17వ తారీఖు ఎప్పుడు వచ్చారని అన్ని 4 పిటిషన్లకి. ఇక్కడ ఇది ఈ ప్రాంతం ఇదండి, ఇది అభిషేకాల స్థలం అండి. వీళ్ళు అభిషేకం బ్రాహ్మణులు ఏం చేస్తారంటే 200 రూపాయలు చేస్తాను. ఒక 50 మంది 70 మంది కూర్చోబెట్టండి, మనిషికి 200 రూపాయలు చెప్తాను. కొబ్బరి చెక్కలు సంవత్సరం పాటెడితే అండి నీకు 5-6 లక్షల రూపాయలు పాడుకునే వాళ్ళు ఉన్నారండి. ఒక వ్యక్తి 1,50,000 2 లక్షలు పాడతాడు కూడా పిటిషన్ పెట్టుకున్నాడు. అంటే గుడికని అంత అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ దేవుడికి న్యాయం ఏం జరగట్లేదు. ఉండీలు పెట్టమని ఇప్పటి నుంచో సంవత్సరం బట్టి నుంచి ఉండీలు పెట్టమని అడుగుతుంది. ఉండీలు బ్రాహ్మణులు ఒప్పుకోవట్లేదండి, అధికారులు ఒప్పుకోవట్లేదు, ఎవరు పెట్టట్లేదు. వచ్చిన భక్తులు ఉండీలే. మేము భక్తులు ఉండే అడుగుతుంటే పదివే ఉండీలు అంటున్నారండి. ఉండీలు లేవండి ఇక్కడ. డబ్బు నిర్వియోగంగా పోవడం కానీ గవర్నమెంట్కి ఏ విధంగానూ ఉపయోగం లేదండి. నమస్కారం అండి, మాది అనకాపల్లి జిల్లా రావుకత్త మండలం తాడుగురిపాలెం గ్రామం అండి. తర్వాత ఇక్కడ కుండలేశ్వర స్వామి ఆలయం బాగుంటుంది అలాగే చెప్పి కాశీకి తర్వాత కుండలేశ్వర స్వామి గుడి అలాగే అన్ని తర్వాత ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ గుడి మేము వచ్చేటప్పుడు క్లోజ్ అయిపోయిందండి. కాకపోతే దర్శనం అనంతరం బాగానే జరిగింది. కాకపోతే దక్షిణం వేద్దాం అలాగని చెప్పి అనుకున్నామండి. ఉండి ఎక్కడ కనపడలేదు. అది ఎక్కడ వేయాలి అలాగని చెప్పి భక్తులు అందరమే చుట్టూ తిరిగి చూస్తున్నామండి. అది కాకపోతే హుండీ కనపడలేదండి. ఉండి మాకు కొద్దిగా పెడితే కొద్దిగా దేవస్థానానికి వచ్చిన 10 రూపాయలైనా 100 రూపాయలైనా భక్తి వేసేది దేవస్థానానికి ఉంటుంది కదండి. దేవుడికి కొద్దిగా ఇది ఆదాయం కొద్ది వస్తుంది కదా అని అనుకుంటున్నాం. కాకపోతే ఇంత మారుమూల ప్రాంతంలో గుడి ఉన్నా సరే కానీ పెద్ద డెవలప్ లేకుండా అలాగ ఉందండి. కానీ మేము ఎక్కడ నర్సీపట్నం నుంచి అనకాపల్లి నుంచి భక్తులు చాలా మంది ఇంతకుముందు వచ్చామండి.
తర్వాత ఇలాగ చూసామండి. చూసిన తర్వాత అప్పుడు కూడా హుండీ లేదు, ఇప్పుడు కూడా హుండీ లేదండి. అలా డబ్బులు ఎక్కడ వేయాలి అలాగని భక్తులు అందరం చుట్టూ తిరిగి మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకవేళ పళ్ళెం ఉంటుంది, పళ్ళెంలో వేసి వెళ్ళిపోతే మరి అది దేవస్థానానికి చెందుతుందో తెలియదు, లేకపోతే పంతులు గారికి అందుతుందో అనేది తెలియదండి. ఇది ఒకసారి ఆలోచించి ఒక హుండీ మాత్రం చిన్నది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. టీవీలో వాటిలో చెప్తా ఉంటారు కదా, ఫోన్లలో అవి చూసి చూడాలనిపించి ఎంతో ఆశగా వచ్చాము. ఇక్కడ దర్శనం అందిద్దో లేదో కూడా అనుకున్నాము. సమయానికి దర్శనం అయ్యాక మనసు ప్రశాంతంగా మాకు చాలా సాటిస్ఫాక్షన్ అయిందండి. అది బాగా అసలు మనసులో ఎప్పటి నుంచో రావాలి అని మనసు ఇన్నాళ్ళకి ఈ స్వామి రప్పించుకున్నారు మమ్మల్ని. చాలా ప్రశాంతంగా ఉందండి. ఉండి లేదు, నేను అడిగాను, ఉండి లేదన్నారు. మీకు ఇష్టమైతే పూజారి గారికి వడ్డించుకోవచ్చు, లేదంటే లేదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.